మీకో చిన్న కథ చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఒక కప్పును తీసుకొని వేడి నీటిలో పడేస్తే అది వెంటనే బయటకు దూకేస్తుంది. అదే కప్పును చల్లటి నీటి గిన్నెలో వేయండి, అదక్కడే ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజగుణం ఏంటంటే వేడి పెరిగే కొద్దీ దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడిని అడ్జస్ట్ చేసుకోగలదు. కానీ ఒక్కసారి నీరు మరగడం మొదలు పెడితే కప్ప అందులో ఉండలేదు. బయటికి దూకేయాలని చూస్తుంది. కానీ అప్పుడు అది దూకలేదు. ఎందుకంటే నీటి వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి అంతా కోల్పోతుంది. ఇక బయటికి దూకే శక్తి లేక అందులోనే ఉండిపోయి చివరికి చనిపోతుంది. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, కప్ప ఎలా చనిపోయింది? చాలామంది వేడి నీటి వల్ల అంటారు. కానీ నిజానికి వేడి నీటి వల్ల కప్ప చనిపోలేదు. నీటిలో నుండి బయటికి ఎప్పుడు దూకేయాలో నిర్ణయించుకోలేక చనిపోయింది. కొద్దిగానే వేడి పెరిగింది కదా, సర్దుకుపోదాంలే అనుకుంటూ వేడి నీటిలోనే ఉండిపోయింది. చివరికి నీరు మరిగేసరికి అది బయటికి దూకలేకపోయింది. అలాగే మనం కూడా జీవితంలో అడ్జస్ట్ అవ్వాలి. కానీ అడ్జస్ట్ అవుతూనే ఉండి జీవితంలో పైకి ఎదగకుండా అక్కడే ఉండిపోవద్దు. ఎదుటి వాళ్ళకి మనల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా హింసించే అవకాశం ఇచ్చామనుకోండి, వాళ్ళు హింసిస్తూనే ఉంటారు. మనం మొదట్లో భరించగలం, కానీ చివరికి వచ్చేసరికి భరించలేం. అందుకే మనకి శక్తి ఉన్నప్పుడే సమస్య నుండి బయటకు వచ్చేయాలి. పర్లేదులే అనుకుంటూ భరిస్తూ ఉంటే చివరికి సమస్యల వలలో చిక్కుకొని బాధపడాల్సి వస్తుంది. జీవితంలో ఎలాంటి పరిస్థితిలో అయినా తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకోవటం చాలా ముఖ్యం.